హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను మీకు టోవాల్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను. ఇది రోడ్స్లో అంటే హైవే రోడ్స్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ పాటిస్తుంది ఈ టోవాల్ అనేది. ఈ టోవాల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే మనకి టోవాల్ టిపికల్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు అది ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఒక టైపు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక టైప్. ఓకే, ఇక్కడ అంటే మనకు ఎఫ్ఆర్ఎల్ నుంచి మనకి ఎర్త్ ఫేస్ ఉంటుంది. ఎర్త్ ఫేస్ నుంచి మన ఎఫ్ఆర్ఎల్కి ఎంత ఉంటుందో ఇప్పుడు సమ్ టైమ్స్ ఈ కొన్ని ఈ టిపికల్ ఏంటంటే అప్ టు 0.6 ఉంటే ఒకటి వస్తుంది, 1.5 ఉంటే ఒకటి వస్తుంది, 2 మీటర్ హైట్ ఉంటే ఒకటి వస్తుంది. ఎర్త్ అనేది అంత హైట్ ఉంటే ఇది డిఫరెంట్గా అనేది టిపికల్ యాజ్ పర్ సైట్ ప్రకారం అయితే మనం ఫాలో అవుతాము. ఈ టోవాల్స్లో మనం ఏంటంటే ఎక్కువగా ఒక నార్మల్ వ్యక్తి అక్కడికి వెళ్తే ఫస్ట్ చూసేది ఏంటంటే వీప్ హోల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే లోడ్ రిలీజింగ్ పర్పస్. ఇది వీప్ హోల్స్ అనేవి యూజ్ చేస్తాం. వీప్ హోల్స్ మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి. అండ్ హనీకూమ్స్ రాకుండా చూసుకోవాలంటే ప్రాపర్ వైబ్రేటర్ ఉండాలి. అండ్ స్లంప్ మంచిది యూజ్ చేస్తే ఆటోమేటిక్గా రాదు. ఓకే, అండ్ ఎవ్రీ 15 to 20 మీటర్స్కి అయితే మనం మ్యాస్టిక్ ప్యాడ్స్ అయితే పెడతాం. మ్యాస్టిక్ ప్యాడ్ లేకుండా ఉంటే థర్మోకోల్స్ అయినా పెడతాం. తర్వాత రీప్లేస్ అంటే మీ యొక్క సైట్ ప్రకారం ఏది యూస్ అయితే అది పెట్టుకుంటాము. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే థర్మోకోల్స్ అయితే యూస్ చేస్తున్నాం మా సైట్లో, ఎందుకంటే మ్యాస్టిక్ ప్యాడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే టోవాల్ అనుకో, దీని ముందు ఏం చేస్తాం అంటే మనం స్టార్టింగ్ లేఅవుట్ ఇచ్చుకొని లేఅవుట్ ఎక్స్కవేషన్ చేసుకొని బెడ్ కాంపాక్షన్ చేసుకొని ఆ బెడ్ కాంపాక్షన్ పైన పీసీసీ వేసి ఆ పీసీసీ పైన టోవాల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. టోవాల్ ఏంటంటే రోడ్ సైడ్ వచ్చి స్లోప్, అదర్ సైడ్ వచ్చి వర్టికల్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ డ్రాయింగ్లో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇది రోడ్ సైడ్, ఇది అయితే మన ఎర్తన్ సైడ్ అయితే ఇది వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క షట్టరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే యాజ్ పర్ కోఆర్డినేట్స్ అయితే ఫిక్స్ చేయాలి. లేకుండా ఉంటే అది ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది. అండ్ దానికి ప్రాపర్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అండ్ ప్రాపర్ థైరాయిడ్ ఫిక్సింగ్ అవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆ షట్టర్ అనేది ఒక స్టెబిలైజ్ మోడ్లో ఉంటుంది. లేదంటే కాంక్రీట్ వేయడం వల్ల అంత మాస్ కాంక్రీట్ మామూలుగా అయితే మేమైతే టోవాల్స్కి అయితే M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అయితే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో దానివల్ల అయితే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల కూడా అది బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది కూడా చూసుకోండి. కాంక్రీట్ వేసేటప్పుడు ఒక లేయర్ వరకు వేసేసి మళ్ళీ సైడ్ కొంచెంసేపు ఆపి మళ్ళీ ఒక లేయర్ టు లేయర్ వేసుకుంటే ఫాస్ట్గా అయితే అవుతుంది. ఓకే, ఇది మెయిన్గా టోవాల్ ఏమేమి చేయాలని కూడా షట్టర్ ప్రాపర్గా పెట్టాలి, వీప్ హోల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి, మ్యాస్టిక్ ప్యాడ్ పెట్టాలి, అండ్ కన్స్ట్రక్షన్ జాయింట్ కూడా ఉండాలి మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇది ఒక లేయర్. ఓకే, ఇది ఒక అంటే మనకు అరౌండ్ 2 మీటర్స్ దాకా వచ్చింది. ఓకే, మన షట్టర్ హైట్ 2 మీటర్స్ లేదు కాబట్టి ఇది 1 మీటర్ షట్టర్ పెట్టుకున్నాము. దీనిపైన ఇంకొక 1 మీటర్ షట్టర్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇది ఒక ఏరియా ఉంది కదా టాప్, అంటే ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దీని టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ కన్స్ట్రక్షన్ జాయింట్ లాగా పెట్టుకుంటాం. లేకపోతే మనం ఏదైనా అంటే రఫ్ సర్ఫేస్ లాగా చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ పెట్టే లేయర్కి రెండు ఇన్ బిట్వీన్ బాండ్స్ అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇది లేకుండా ఉన్నదనుకో ఇది ఏంటంటే ప్యాన్ కేక్ టైప్ అయితే వస్తుంది. అది కూడా మీరైతే గమనించండి. దీని గురించి అయితే వీడియో చేశాను. ఆ వీడియోలో కానీ మీకు ఏమన్నా అర్థం కాకుండా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే దానికైతే ఆన్సర్ ఇస్తాను సరేనా. ఇప్పుడు ఆ వీడియో చూడండి. ఇవే అండి టోవాల్స్ ఒక ఇదేంటంటే రోడ్ సైడ్ అయితే స్లోప్ ఉంటుంది, అటు సైడ్ అయితే వర్టికల్గా అయితే ఉంటుంది ఈ టోవాల్స్ అనేటి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బొరకల్లాగా ఏంటంటే వీప్ హోల్స్. మామూలుగా వీప్ హోల్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఇవి మన లోడ్ అనేది పడకుండా దాని ఇప్పుడు ఏదైనా వాటర్ వస్తుంది అటు సైడ్ నుంచి, ఒకవేళ ఆ వీప్ హోల్స్ లేకుండా ఉన్నిందంటే ఆ ఒక లోడ్ ఎక్కువయ్యి ఇది మొత్తం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో దానికోసం అయితే వీప్ హోల్స్ అయితే పెడతారు. అండ్ ఈ పైన ఇంకొకటి ఏంటంటే ఈ పైన చూసారా ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఏంటంటే ఎవరీ 15 మీటర్స్కి ఆ నుంచి ఇక్కడ 15 మీటర్స్ అండ్ ఎవరీ 15 మీటర్స్కి మ్యాస్టిక్ ప్యాడ్స్ అనేవి పెడతారు. ప్రజెంట్ మ్యాస్టిక్ ప్యాడ్ లేదు, దాని బదులు థర్మాకోల్ అయితే పెట్టారు. తర్వాత వాళ్ళు కావాలంటే మ్యాస్టిక్ ప్యాడ్ అనేది దాన్ని రీప్లేస్ అయితే చేస్తారు. అండ్ ఈ పైన చూసారా, ఈ పైన ఎందుకు ఇలా ఎలా అంటే అలా ఉంది, నీట్గా లేదు అనుకుంటారేమో. ఈ పైన ఎందుకు ఇలా చేశారంటే
బాండింగ్ పర్పస్. ఇప్పుడు ఇది ఒక లిఫ్ట్గా వేశారు, ఇది ఒక లిఫ్ట్గా వేశారు. ఈ యొక్క లిఫ్ట్ ఆ ఒక లిఫ్ట్ ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంటుంది కదా, ఒకవేళ కానీ అది లేకుండా ఉంటే ప్యాన్ కేక్ టైప్ వస్తుంది. అదొక లేయరు అండ్ ఇది ఒక లేయర్ అనే విధంగా. సో దానికోసమే ఇది ఈ విధంగా మనం ఏంటంటే జాయింట్స్ లాగా, కన్స్ట్రక్షన్ జాయింట్స్ లాగా, అంటే ఎలా చిల్లపల్ల ఉన్నిందంటే నీట్గా రెండింటి మధ్య బాండింగ్ అనేది ఉంటుంది. సో దానికోసం ఇదైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి తోడు ఏంటంటే ఈ స్టీల్స్ ఉన్నాయి కదా, ఈ స్టీల్స్ ఇదేంటంటే మాస్ కాంక్రీట్, స్టోవాల్స్ అన్నిటికీ మాస్ కాంక్రీటే యూజ్ చేస్తారు. అది M20 గ్రేడ్ కాంక్రీట్. ఇక్కడ ఏంటంటే స్టీల్ రెన్ఫోర్స్మెంట్ అయితే రాదు టోవాల్స్కి అయితే. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా నీట్గా రావాలంటే మీరు మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే వైబ్రేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలి. అండ్ ప్రాపర్ షట్టరింగ్ యూస్ ఉండాలి. అది ఒకవేళ షట్టర్ కానీ సరిగ్గా లేకుండా ఉన్నిందంటే మొత్తానికే అది క్రాక్ అంటే హనీ కోమ్స్ రావడం అని జరుగుద్ది. అండ్ చూడడానికైతే ఫినిషింగ్ సరిగ్గా ఉండదు. ఇదైతే చూడండి జస్ట్ ఓపెన్ చేస్తారు. ఇది ఓకే, ఇది ఫినిషింగ్ కంపేర్ టు ఆల్. చూసారా? ఇప్పుడు ఇంకో సైడ్ చూపిస్తాను. ఇది ఇంకొక సైడ్ చూడండి. ఇక్కడ చూడండి మనకు దూరంగా వీప్ హోల్స్ ఎవ్రీ 1 మీటర్ వర్టికల్ అండ్ హారిజాంటల్ స్టాగర్డ్ అయితే పెడతాము. అంటే స్టాగర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న వీప్ హోల్కి ఇక్కడ కనిపిస్తున్న వీప్ హోల్కి ఎగ్జాక్ట్ 2 మీటర్స్ అయితే ఉంటుంది. ఇన్ బిట్వీన్ మిడిల్ అయితే 1 మీటర్ అయితే ఉంటుంది. అంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ ఎవ్రీ 1 మీటర్ స్టాగర్డ్ అనేది యూజ్ చేస్తాం వీప్ హోల్స్. సేమ్ వీప్ హోల్స్ ఇంతకుముందు చెప్పాను కదా, అది లోడ్ అనేది తగ్గించేదానికి దీనికైతే యూజ్ చేస్తాము. అండ్ చూడండి ఇటు సైడ్ అయితే స్లోప్ ఉంది, అటు సైడ్ అయితే నార్మల్ ఉంది. అండ్ అప్ సైడ్ అయితే 450 అయితే ఐ థింక్ ఇంకో లేయర్ ఏమో ఉంది దీనికి. ఓకే, ఇక్కడంతా ఫిల్లింగ్ వస్తుంది. సో దానివల్ల అండ్ ఇది కూడా ఏంటంటే స్టార్టింగ్ మనం అనుకుంటాము డైరెక్ట్ ఇది ఎలా వేస్తారు, మనము డైరెక్ట్ ఈ వాల్స్ పెడతారని అనుకుంటారు అందరూ, ప్రతి ఒక్కరు. కానీ అది కాదు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపించిందా? ఫస్ట్ ఏంటంటే లెవెల్ వరకు ఓజిఎల్ నుంచి లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసుకుని ఎగ్జాక్ట్ వచ్చిన తర్వాత అది బెడ్ కాంపాక్షన్ చేసేసి తర్వాత ఇక్కడ మనకు థిక్నెస్ ఇచ్చుంటారు కదా, యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం ఎంత అనేది దానికి వేసుకుంటాం. అంటే 10 సెంటీ 15 సెంటీ అలా ఇచ్చుంటారు, దాన్ని ఫాలో అవుతాయి. ఇది పీసీసీ పైన హెడ్ వాల్ టో వాల్ ఫస్ట్ లిఫ్ట్ అయితే వేశారు. చూసారా? అండ్ ఇక్కడ మధ్యలో గీతలు గీసారు చూడ, అది జస్ట్ ఏంటంటే బాండింగ్ పర్పస్. అండ్ ఇక్కడ చూడండి ప్రాపర్ ఫినిషింగ్ కూడా లేదు, మొత్తం చిలాపలా ఉంది కదా, దానికోసమే. అండ్ ఇవి షటర్స్. అండ్ ఇప్పుడు మీకు ఇంకొకటైతే చూపిస్తాను షటర్స్ ఎలా పెడతారు అనేది. అండ్ దానికి సపోర్ట్స్ స్కాఫోల్డింగ్ మెటీరియల్ అయితే యూస్ చేస్తాం మనమైతే. అండ్ థైరాయిడ్ ఫిక్సర్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇది చూడండి పీసీసీ ఆడికి వచ్చింది. అంటే మామూలుగా ఇటు సైడ్కి అటు సైడ్ పీసీసీ తర్వాత 75 mm అంటే చాలు, అంటే 7.5 సెంటీమీటరు. బట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ వేసేసారు, దానివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే షటరింగ్ పెట్టుకునేదానికి వీళ్ళకి ఈజీ అయిపోద్ది. అండ్ చాలామందికి అంటే నేనున్నప్పుడు నాకు అదే టోవాల్ ఎలా వేస్తారో అసలు ఏంటి దాని ప్రాసెస్ అనేది నాకు చాలా అర్థమయ్యేది కాదు. సో అందుకే అది చూపించడానికి వచ్చాను. ఇది అండి ప్రాపర్ షటరింగ్ ఇలా చేస్తారు చూడండి. మొత్తం షటరింగ్ వేశారు. అండ్ షటరింగ్ ఇప్పుడు ఈ వీప్ హోల్స్ అంటారు కదా, ఆ వీప్ హోల్స్ ఎలా పెడతారు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. చూసారా? ఇక్కడైతే వాటర్ ఉన్నాయి, ఇది మొత్తం మళ్ళీ బాగా నీట్గా క్లీన్ చేసేసి అదైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ థైరాయిడ్స్కి ఇక్కడ మీకు వైట్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ పైప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది మామూలుగా ఆ థైరాయిడ్స్ ఉంటాయి కదా మళ్ళీ అయితే రావు, ఒకవేళ వైట్ పైప్స్ పెట్టకుండా ఉంటే అది ఇప్పుడు తీసుకోవడానికి ఈజీ అయిపోద్ది అందుకు. అండ్ వీప్ హోల్స్ చూసారా? ఇది 100 mm పైపు మొత్తం అవే ఎవ్రీ 2 మీటర్స్కి అయితే పెట్టేశారు. అండ్ ఇటు చూసారా మన ప్లైవుడ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో. ఎందుకంటే ఈ ప్లైవుడ్స్ కానీ నీట్గా లేకుండా ఉంటే ఖచ్చితంగా ఎలా అంటే ఫినిషింగ్ సరిగ్గా రాదు. సో దానివల్ల ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా ఇవి ఉన్నాయి కదా ఈ హోల్స్ అనేటివి ఎందుకంటే ఈ థైరాయిడ్ ఫిక్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ స్కాఫోల్డింగ్ మెటీరియల్ ఏంటంటే సపోర్ట్ పర్పస్, మొత్తం సపోర్ట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి అక్కడ పెట్టారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎడ్జ్లో మనకి వాళ్ళు కాంక్రీట్ వేసే టైంకి ఇక్కడ మ్యాస్టిక్ ప్యాడ్ అనేది ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు ఈ ఎడ్జ్లో అయితే. అండ్ తర్వాత అయితే ఇంక మొత్తానికైతే వీళ్ళైతే ఇది పెట్టేస్తారు. అండ్ బోత్ సైడ్ నువ్వు అంటే
చెప్తున్నాను, బోత్ సైడ్ సపోర్టింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇలా ఏంటంటే మన ఎర్త్ సపోర్టింగ్ తీసుకున్నారు మొత్తం, సో దానివల్ల. అండ్ షట్టరింగ్ మస్ట్ అండ్ షుడ్ అయితే ప్రాపర్గా ఉండాలి, లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా రాదు. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఏంటంటే సపోర్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయాలి. కొంచెం బెండ్ చేసిన తర్వాత షటర్ నెక్స్ట్ లేయర్ పెట్టుకునే దానికి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బాండింగ్ పర్పస్ కోసం అయినా యూజ్ చేసుకోవచ్చు. అది అండి ఈ టోవాల్ ఒక చరిత్ర. టోవాల్ అంటే మనం అనుకుంటాం, అంటే డ్రాయింగ్స్లో ఎక్కడ చూపిరు టోవాల్ ఎలా ఉంటుందో తెలీదు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అది కావాలంటే ఒక డ్రాయింగ్ చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ విధంగా ఇది ఒక వీడియో అయితే మీకు అయితే చేసి చూపిస్తాను. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.